అక్కడ కూటమి నేతల మధ్య ఐరన్ చిచ్చు పెట్టింది. అసెంబ్లీలో నేతలు చేసిన కామెంట్స్ తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ఓవరాల్గా చూస్తే కూటమి లీడర్ల మధ్య విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇంతకీ రాయదుర్గంలో ఏం జరుగుతోంది? ఓబుళాపురం ఓఎంసీ ఇనుప ఖనిజం దొంగలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా డిమాండ్ చేశారు. ఓఎంసీ కంపెనీలో గతంలో సిబిఐ సీజ్ చేసిన 1,00,000 మెట్రిక్ టన్నుల ఐరన్ ఓర్ను గత ప్రభుత్వ హయాంలో 2019-24 మధ్య కాలంలో వైసీపీ నేతలు అక్రమంగా తరలించినట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ దొంగలు వివిధ పార్టీ నేతలతో కూటమిగా ఏర్పడి ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారన్నది ఆయన ఆరోపణ. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్రను కోరారు. నేను మీ ద్వారా మంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎవరైతే ఈ ఓబుళాపురం గనుల్లో సిబిఐ సీజ్ చేసిన ఇనుప ఖనిజాన్ని దోచేశారో ఆ విషయంలో సమగ్రమైన దర్యాప్తు నిర్వహించి ఆ దోషులను కఠినంగా దండించే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము కూడా గట్టిగా సవాల్ చేశాం అధ్యక్ష. ఇవన్నీ మేము వచ్చిన తర్వాత బయట పెడతాం, ఇవి ఎవడైతే దోచేశాడో వాడిని జైల్లో పెడతామని కూడా గతంలో మేము స్టేట్మెంట్ ఇచ్చాం అధ్యక్ష. ఐరన్ ఓర్ వ్యవహారంలో జరిగిన అక్రమాలపై సిబిఐ విచారణను కాలువ శ్రీనివాసులు కోరడాన్ని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాపు రామచంద్రారెడ్డి స్వాగతించారు. కూటమి ప్రభుత్వంలోని భాగస్వామిగా బీజేపీ మద్దతు ఉంటుందని అన్నారాయన. కాలువ శ్రీనివాసుల ఆరోపణలలో నిజం ఉంటే అక్రమాలు చేసింది ఎవరైనా చర్యలు తీసుకోవాల్సిందే అన్నారాయన. ఇక్కడ మరో మెలిక పెట్టారు. కాలువ శ్రీనివాసులు 2024లో ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత 2024 జూలైతో పాటు 2025 సెప్టెంబర్ 20, 21, 22 తేదీల్లో జరిగిన దోపిడీ గురించి కూడా సిబిఐ విచారణ అడిగితే సంతోషించేవాళ్లమని అంటోంది బీజేపీ. 2024 జూలైలో ఓబుళాపురం గనుల నుంచి దోపిడీ చేసిన విషయం బయటకు వచ్చాక దాన్ని కప్పిపుచ్చుకోవడానికి డ్రామాలాడుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత 2024 జూలైలో కాలువ శ్రీనివాసులు కాకుండా ఇంకెవరైనా దోపిడీ చేయడానికి అవకాశం ఉందా? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అది సాధ్యమేనా అనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నది కాపు మాట. 2014-24 ఆ సమయంలోది విచారణ జరిగితే మరి నీవు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత జూలై 2024లో జరిగిన దోపిడీ గురించి కానివ్వండి, ఇదే 2025 సెప్టెంబరు 20, 21, 22 తేదీలలో భారీగా జరిగిన ఓబుళాపురం గనుల ఇనుప ఖనిజం దోపిడీ గురించి కూడా విచారణ నీవు అడగాలి కదా. నిన్న మొన్న మీడియాలంతా కూడా కూసింది కదా, దానికి సంబంధించిన వీడియోలు ఫోటోలు అన్నీ వచ్చినాయి కదా మీడియాలో. దాని గురించి విచారణ నీవు ఎందుకు అడగలేదు? నీవు యథేచ్ఛగా దోపిడీ చేస్తూ విచారణ అడగకపోతే ఎట్లా? మొత్తానికి ఈ ఐరన్ ఓర్ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందన్నది చూడాలి.